ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్రలో ప్రజలకు ఇచ్చిన నవరత్నాల హామీలను అమలు పరుస్తూ సంక్షేమ పాలన సాగుతోందని ప్రభుత్వ విప్పు మరియు శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. ఈ 4 ఏళ్ల కాలంలో అర్హత ఒక్కటే ప్రామాణికంగా పేద, బడుగు, బలహీన వర్గాల వారికి అండగా ఈ ప్రభుత్వం నిలుస్తోందని ఆమె చెప్పారు. కొత్తపేట మండలం కొత్తపేట 3వ గ్రామ సచివాలయం పరిధిలోని నాయుడు గారి మిల్లు, బ్యాంకు కాలనీ ప్రాంతాల్లోని గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటిని చిర్ల సందర్శించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్థానికంగా ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపై జగ్గిరెడ్డి ఆరా తీశారు. సైలెంట్ అది యాక్చువల్ భూమి కొన్నాం. భూమి కొని మెరక చేసి పని చేస్తున్నాం ప్రస్తుతానికి. ఒకవేళ ఇంకేసి మెరక చేయడం కొంత ఇబ్బంది అవుతుంది. అది అవ్వకపోతే 2 నెలల్లో మీ భూమిలో మిమ్మల్ని కూర్చోబెట్టి మీ హద్దులు మీకు చూపించి మీకు జాకెట్ కూడా ఇచ్చి క్లోజ్ చేస్తాం ఏమా. దాని విలువ 5-6 లక్షలు ఉంటుంది. ఇన్ని చేయడం మీకు 2,69,000 వరకు మొత్తం ఇచ్చిన అన్ని కలిపి ఏమా. కాపు నేస్తం డబ్బు కూడా ఇచ్చిన మొదటి బద్నామం గారు ఉద్యమం చేస్తే కేసు ఇచ్చాడు చంద్రబాబు. జగన్ వచ్చి కాపులు ఆడబడుచులకి ఇస్తే రేపు మాతో ఉంటారు, నమ్మకం ఉంటారని చెప్పి ఈ కాపు నేస్తం ఉన్నవాటి ఆశ్రమం వచ్చినాయి కదమ్మా. మొదటి బద్నామం గారు పెద్ద ఉద్యమం చేస్తే కేసు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు. జగన్ వచ్చిన తర్వాత ఆడబడుచులకి ఇల్లంతా బాగా చేసుకుంటారు. ఆడబడుచులకి ఇస్తే కాపులు ఆడబడుచులకి ఇస్తే ఇల్లంతా బాగా. ముందు రేపు చేయించిన మళ్ళీ ఫోన్ చేసి చెప్పండి. ఇది ఒకసారి ఏ ఇయర్కి ఎస్సీ ఇయర్కి పెట్టు. ఇప్పుడు మనం ఎంత ప్రేమించాలంటే గౌకురాను ఒక ప్రాణం. గౌకురావని ఎంత గౌకులు వేసి ఎత్తి అలా తగిలింది అనుకోండి మనం తెచ్చుకోగలం. ఇప్పుడు ఎక్కడ ఉండాలని పోలేదు ఇంటర్మీడియట్ పోతే మీటింగ్ వేసుకోవాలి కదా. బాగున్నారమ్మా. ఏం చేస్తాం